సార్ నమస్తే అండి. నమస్తే. తమిళనాడులో విజయ్ తలపతి గారు సీఎం అయ్యారు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. అసలు నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కన్నా టాపిక్ ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. అలాగే నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయడం అయితే జరిగింది టీడీపీ నుంచి. మరి ఎవరు 29లో ఎవరు సీఎం అయ్యే అవకాశం? ఫస్ట్ నారా లోకేష్ను అడిగే ముందు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటున్నాను మీడియా కంటే, ఆఫ్టర్ 3 years ఎలక్షన్స్ ఇప్పుడు అవసరంలే. ఎలక్షన్ అనే పదం ఇప్పుడు అవసరంలే. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. తాత గారు వచ్చిన వారసత్వం కావచ్చు, తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వం కావచ్చు, ఇప్పుడుండే పొజిషన్లో సపోర్టు కావచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇంకా సీఎం అంటావా, చంద్రబాబు ఇవ్వడు. పరిపక్వత అయినంత వరకు, ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేసేంత వరకు ఎవరికి ఇవ్వడు. అది చేస్తారా 29లో కూడా నారా చంద్రబాబు గారు? ఇప్పుడు 29కి ఒక్కటండి, ఆకలి అవుతుంది, అర్జెంట్ ఏది పప్పన్నం దొరికింది. పప్పన్నం తింటావా, కాబోయే చికెన్ బిర్యానీ తింటావా? 28కి పప్పన్నం పెడతాం అనుకో, అది చూస్తాం. 28కి ఏం కావాలా మనకు? క్యాపిటల్ అంటే సెక్రటరేట్, అసెంబ్లీ, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీలు, వీళ్ళకి కావాల్సిన బిల్డింగ్స్, కొన్ని అధికార భవనాలు అన్నీ అయిపోతాయి 28, లేదంటే 28 మార్చి కల్లా అన్నీ అయిపోతాయి. వాళ్ళు 28 డిసెంబర్కే చేసి అన్నీ అంకితం చేస్తూ ఉంటారు. రెండోది ఏంది? పోలవరం 81 నుంచి అంజయ్య ముఖ్యమంత్రి కానీ జరుగుతాయి. వీని టైంలో ఈ రెండు చేసుకుంటే దేశానికి స్వతంత్రం ఎట్లా వచ్చి గాంధీ, నెహ్రూని అనుకుంటున్నామో పూర్వీకులను, అట్లా ఏదైనా ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే చంద్రబాబు గుర్తుంటుందని ఆయనకు ఉంది కోరిక. కాకపోతే అప్పుడు పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 29లో పోనీ 29 కాదు, ఫ్యూచర్లో అయినా సరే అవ్వాల్సిందే నారా లోకేష్, పవన్ కళ్యాణ్. ఒక్క మాట చెప్పండి. ఒక్కటే, పార్టీ పరంగా చూసుకుంటే నారా లోకేష్. పవన్ కళ్యాణ్ వచ్చినాడు అంటే, సీఎం వచ్చాడంటే కేంద్రం పావులు కదిలితే తప్ప ఏం. అతనికి నేను సీఎం కావాలా అనే ఆలోచన అయితే లేదు ఎవరికి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పరిపాలన నేను ఇంకా సీఎం అయితే లేదు, తర్వాత నేను ఇంకా నేర్చుకోవాలా, పరిపాలన ఏంటి, ప్రజలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అంత సీన్ లేదు. 29కి డీడిలిమినేషన్లో ఎన్ని సీట్లు వస్తాయో ఎన్ని సీట్లు పోతాయో తెలీదు. ఇప్పుడు 21 సీటు లేదంటే ఒక 5, 9 పొంగి 10 అడగచ్చు. 30కి 40కి సీఎం కాలేడు కదా. పైగా అతని మీద ఒక బ్రాండ్ ఉంది, కుల ప్రాధిక. అది ఆ కులం అనేది అందరూ ఒకే సైడ్ చేయడు, ఒకే పక్క పేరు. మిగతా వాళ్ళు రెడ్లు ఊరుకుంటారా, కమ్ములు ఊరుకుంటారా, బీసీలో కొంతమంది ఉంటారా, అభిమానులుగా ఉండే వాళ్ళే చూస్తారు. రేపు 29 ఎలక్షన్ నాటికి వీళ్ళ మేనిఫెస్టో సక్సెస్ అయిందంటే ఎవరు అవసరం లేదండి, మళ్ళీ చంద్రబాబే వస్తారు. సోషల్ మీడియా అంతా కూడా మీరు చూసుకుంటే గత 2 days నుంచి కూడా విజయ్ ఎందుకని కేవలం చాలా తక్కువ సమయంలోనే 2 సంవత్సరాలన్నరకే ఆయన సీఎం అయిపోయారు, అది కూడా 100+ సీట్లతో. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ఇంకా సీఎం అవ్వలేదండి? దాము అని ఒక అతను సినిమాల గురించి మాట్లాడుతుంటారు. విలేకరి ఐడియా ఉందా? నేను మధ్యాహ్నం విన్నా. తొక్కలోది ఒక్క ఏపీలోనే కులాలు ఇవన్నీ ఉండేది, తమిళనాడులో అవన్నీ ఏమి లేవు. వాడు జోసెఫ్ విజయ్ అని పేరు. అతను బాగా చెప్పాడు క్లియర్గా. యాక్చువల్గా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు తమిళనాడు కూడా కాదు, చిత్తూరు. వాళ్ళ నాయన ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్. వాళ్ళ నాయన తమిళనాడు పోయి ఇప్పుడు ఏదో గెలిచాడు 2వ సీటు, అక్కడ సెటిల్ అయిపోయినాక అక్కడికి పోయినాక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత నేను చంద్రశేఖర్ పుట్టింది. అయితే ఆయన బ్రాహ్మణి చేసుకున్నాడు, ఆమె హైదరాబాద్. నాకున్న వాళ్ళమ్మ హైదరాబాద్. ఓకేనా? అప్పుడు ఏమనుకోవాలా, ఈడు కూడా నాకు తెలిసి అవుట్ ఆఫ్ అంటే కాదు, క్యాస్ట్ మతాన్ని చూసే ఓట్లు వేసారని మీ అభిప్రాయం? అంటే విజయ్ గారికి ఇప్పుడు ఒకటి ఏంటంటే, మంచి క్వశ్చన్ వేసిన, రాబోయే తరము యువతకు సందేశం ఏమి ఇచ్చినారు అంటే, అవినీతి పాలన ఎక్కువైపోయింది. అమ్మ లేదు, విజయలలిత పార్టీ నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళు చూస్తే ఇట్లా అయిపోయింది. యువత ఎక్కడ లేని అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉంది తమిళనాడు. దగ్గర 1,30,40,00,000 మంది యూత్ ఈయనకి వేశారు, 1-sidedగా వేశారు. అది ఇంకా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఆలోచన. ప్లస్ ఆయన మేనిఫెస్టో నేను రాత్రి చూసి ఆయనది బాగున్నాయి, కానీ పరిపాలన అయితే చేయలేడు. అంత చేయాలంటే కేసీఆర్కే బరువైంది, ఈ జగన్కే బరువైంది.
కానీ ఎక్కువ ఎక్కువ కదా తమిళనాడుకి సౌపోయారు. ఒకటే రాష్ట్రము, పెద్ద రాష్ట్రము, ఒకటి ఆదాయాలు ఉన్నాయి. మన హైదరాబాదు, బెంగళూరు రెండు కలిస్తే చెన్నై, ఓకేనా. కాబట్టి వాళ్ళు ఇంకా అనుకుంటే, కానీ పరిపాలనా అధ్యక్షులు ఉండాలి కదా, అది కష్టం. కాకపోతే ప్రజలు కోరుకున్నారు. సరే, అదే ఒక టాపిక్ మనం పెట్టుకుంటే మరో టాపిక్ వెళ్ళిపోతుంది. అది కాకుండా